డిటిహెచ్ ఇది కనబడుతుందా మీకు? అండ్ దిస్ వన్, ఇలా 2 టైప్స్ ఉంటాయి, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది మేల్, ఇది ఫీమేల్. ఓకే, ఇలా ఇంకో 2 రకాలు. అండ్ దీని ఫ్యూచర్స్, దీని కంప్లీట్ యూసేజ్ ఏంటి, ఎక్కడ వాడతారనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇది 1550 మీకు మీ కేబుల్ ఆపరేటర్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి వీటిని. ఇది మీకు ఎందుకు పనిచేస్తుంది అంటే, మీ డిష్ బాక్స్ ఉంటుంది కదా, సెటా బాక్స్ కి ఇది పెడతారు. ఇది వరకు మనకు వచ్చేసి ఈ వైర్ కి పెట్టి కనెక్టర్ అనే ఆప్షన్ పెట్టి పెట్టేటోళ్ళు అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అంతా మారింది కాబట్టి, అప్డేట్ అయిన టెక్నాలజీ కాబట్టి ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నా అంటే, ఇది కనబడుతుందా మీకు? దీన్ని ఫైబర్ అంటారు, ఆప్టికల్ ఫైబర్ అని అంటారు. దీన్ని ఇచ్చి మనకి జియో అండ్ ఎయిర్టెల్ లెక్క డైరెక్ట్ మీకు ఇంట్లోకి ఇచ్చేసి ఫైబర్ ఇంట్లో కొట్టేసి హోల్ టు ఈ ప్యాచ్ కార్డ్ తోని అవబడుతుందా ప్యాచ్ కార్డ్, దీనికి పెట్టి ఇది మీ బాక్స్ పెట్టేస్తారన్నమాట. దీనితో మీకు సిగ్నల్ అనేది వస్తుంది. మీ డిష్ రన్ అవడానికి కారణం ఇది అన్నమాట, సెటా బాక్స్ కి పెట్టేది ఇది. అండ్ దీంట్లో ఇంకో రకం ఏంటంటే ఇది -15 నుంచి +3 వరకు దీని సపోర్ట్. అంటే దీనికన్నా హ్యూజ్ పెరిగిన ఫ్యూచర్ అనమాట, ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట. దీనికి అంత డిఫరెన్స్ లేదు, ఒక సిగ్నల్ అదొకటే మారుతుంది అంతే. అండ్ ఇది వరకు వచ్చేసి మనకి ఇలా ఉండేది డిష్ ఫైబర్, మన డిష్ ఆర్ఎఫ్ వైర్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, సిస్టమ్ మారింది, అప్డేట్ అవుతారు కాబట్టి ఇంటర్నెట్ కూడా కావాలి కాబట్టి దీని ప్లేస్ ని ఇది ఆక్యుపై చేసుకుంది. దిస్ కాల్డ్ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్. దీని ద్వారా ఇస్తారన్నమాట. దాంతో మీకు ఇంట్లోకి వీటితో ఇచ్చేస్తారనమాట సింపుల్ గా. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే, ఇది మేల్ ఫీమేల్ అని చెప్పిన, వీటి యూసేజ్ ఏంటి, డిఫరెన్స్ ఎంత అని మీరు అనొచ్చు. ఇవి సిగ్నల్ తక్కువ, 0 నుంచి -5 వరకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. అది మీ కేబుల్ ఆపరేటర్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటది. ఇవి అట్లా కాదు, -15 నుంచి +2 వరకు సపోర్ట్. ఇది డిఫరెన్స్. బట్ ఇలా ఇది ఉందని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎట్లా అంటే, కొన్ని కేసెస్ లో డైరెక్ట్ మీకు ఈ ఫైబర్ తోని మీకు డైరెక్ట్ ఇంట్లో బాక్స్ వరకు ఇచ్చేస్తారు. బట్ కొన్ని కేసెస్ లలో మాత్రం అలా ఉండదు అనమాట, ఇచ్చేటట్టు లేదు, వాటర్ కి తడుస్తుంది, డ్యామేజ్ అవుద్ది అన్నప్పుడు దీని ఒక బాక్స్ వేసేసి దీనికి మీకు ఇది ఒక ముక్కేస్తారు, మన ఆర్ఎఫ్ కేబుల్ అనేది ముక్కేసేసి దీని త్రూ మీకు బాక్స్ కి ఇచ్చేస్తారు అన్నమాట. డిఫరెన్స్ అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఉంటది. ఇంకోటి అండ్ దీంట్లో పవర్ సప్లై అనేది రన్ అవుద్దా అని మీకు టెన్షన్ తీసుకోకండి. ఇలా పవర్ ఏం రాదు, ఎందుకంటే మనం ఇచ్చేది ఆప్టికల్ ఫైబర్. దీంట్లో పవర్ సప్లై అనేది రాదు, లేజర్ మాత్రమే ఉంటుంది. లేజర్ సిగ్నల్ తోనే రన్ అవుతుంది. దీని యూసేజ్ కూడా ఎలా అంటే, ఒక ఇంటర్నెట్ అండ్ డిష్ 2 ఒకే దాంట్లో పంపించగలదు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఫైబర్ అనేది తీసుకొస్తుంది, దాన్ని కూడా దీన్నే వాడతారు. ఎయిర్టెల్ జియో ఎలా వాడుతున్నారో అలా మనది కూడా రానున్న రోజుల్లో మారే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అందరికి అర్థం కానీ, ఇది ఒక సెటా బాక్స్, మీ ఇంట్లో రెగ్యులర్ వాడే సెటా బాక్స్ అండి. మీకు చూసి ఉంటారు బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది ఉందా, ఈ కనెక్టర్ వచ్చేసి దీనికి ఇలా పెడతారన్నమాట. ఓకే, ఇలా ఫిట్ చేసేసి మీకు బ్యాక్ పోర్ట్ ఉంది చూసారా.